నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ లో చూసినట్లయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పారిశ్రామికవేత్తలందరూ రాష్ట్రానికి పరుగులు పెడుతున్నారు. మరి ఈ రోజు మనం చూసినట్లయితే రాష్ట్రంలో పారిశ్రామిక ఇంధన రంగంలో ఏకంగా 1,82,162 కోట్ల పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ మేరకు సీఎం నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆమోద ముద్ర తెలిపింది. మరి ఈ పెట్టుబడులతో ఎంత మందికి ఉపాధి లభించనుంది, అసలు ఏ రంగంలో ఎక్కడెక్కడ పరిశ్రమలు రెడీ కానున్నాయని అన్ని వివరాలు వివరించడానికి మనతో పాటుగా ఉన్నారు టీడీపీ అధికార ప్రతినిధి సూర్యదేవర లతా మేడం గారు. వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. మేడం నమస్తే. మనం చూస్తున్నాం మేడం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పరిశ్రమలన్నీ అయితే రాష్ట్రానికి పరుగులు పెడుతున్నాయి. మొన్న చూసినట్లయితే ఆర్సెల్ఆర్ మిత్తల్ కానివ్వండి, ఇంకా చాలా పరిశ్రమలు, లోకేష్ బాబు గారు కూడా అమెరికా పర్యటన చేసిన వెంటనే ఒక్క మెయిల్ తోటి అపాయింట్మెంట్ ఇవ్వడం జరిగింది. గూగుల్ క్లౌడ్ కానివ్వండి, మైక్రోసాఫ్ట్ కానివ్వండి, అన్ని కూడా రాష్ట్రంలోకి రావడానికి రెడీగా ఉన్నాయి. ఈ రోజు మనం చూసినట్లయితే పారిశ్రామిక ఇంధన రంగంలో ఏకంగా 1,82,162 కోట్ల పెట్టుబడులకు ప్రభుత్వం ఆమోదం వేసింది. మరి ఈ పెట్టుబడులతో ఎంత మందికి ఉపాధి లభించనుంది, ఎక్కడెక్కడ ఏమేమి పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయి మేడం? అంటే నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో వస్తున్నారు అన్న దగ్గర నుంచే ఆంధ్రాలో రియల్ ఎస్టేట్ పెరగటం కానివ్వండి, అంటే ఎలక్షన్స్ అయిపోయిన దగ్గర నుంచి బాబు గారు అరెస్ట్ అయిన దగ్గర నుంచి ఒక క్లారిటీ వచ్చేసింది ఏపీ ప్రజలకే కానివ్వండి, మొత్తం ఒక చేంజ్ అంటూ వచ్చేస్తుంది అనేది. సో అప్పటి నుంచి తీసుకున్న తెలుగుదేశం కన్ఫర్మ్ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది అనేది ప్రజల్లోకి క్లియర్గా వచ్చేసింది. అప్పటి నుంచి చూస్తుంటే నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత నుంచి వరదల్లాగా వస్తున్నాయి పెట్టుబడులు. సో కంపెనీలన్నీ కూడా రావటం కానివ్వండి, టాటా కానివ్వండి, రిలయన్స్ వాళ్ళు కానివ్వండి, 500 బయోగ్యాస్ ఇవి 500 చోట్ల పెట్టడానికి ప్రిపేర్ అవటం. దాని మూలన ఎంప్లాయ్మెంట్ ఎక్కువ క్రియేట్ అవుతుంది కదా. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిని బట్టి వేరే వాళ్ళు ఎవరు రావటానికైనా, ఇన్వెస్ట్ చేయడానికైనా ఒక హోప్స్ అనేది వాళ్ళలో, అంటే ఆ రాష్ట్ర సీఎంకి పరిపాలన మీద అవగాహన ఉన్న సీఎం ఉన్నప్పుడు కంపెనీలు ఆటోమేటిక్గా అవే వస్తాయి. ఎందుకంటే ఆయన కమిషన్ల కోసము మీరు ఇది పెడితే మాకు ఇది ఇవ్వాలనో అలాంటి కండిషన్స్ ఏమి ఉండవు కదా. సో ఆయనకి ఎంతసేపు రాష్ట్రం అభివృద్ధి చెందాలి. ఇక్కడ ఎంప్లాయ్మెంట్కి, అంటే అక్కడ ఉన్న జనాభాకి సరిపడే ఉద్యోగాలు లేవు. సో అందుకే వాళ్ళు చదువుకున్న యువత అంతా కూడా పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోవటం, ఉద్యోగాలకి, ఇవన్నీ ఇబ్బందులు పడుతున్నారు. సో ఇప్పుడు ఎట్లా ఉంటుంది, వాళ్ళ ఇళ్ళ దగ్గర నుంచే వాళ్ళు ఉద్యోగాలకి, అంటే జాబ్స్కి వెళ్ళచ్చు. మీరు చూడొచ్చు విలేజెస్లో అంతా కూడా ఎలా అయిపోయిందంటే ముసలాళ్ళు తప్ప విలేజెస్లో ఎవ్వరు యూత్ కూడా ఉండట్లేదు. ఎందుకంటే ఉద్యోగాలు లేవు, పక్క రాష్ట్రానికి వెళ్ళిపోతున్నారు. సో ప్రతి దీనికి కూడా ఇప్పుడు ఎలా అనిపిస్తుంది అంటే వాళ్ళ విలేజ్లో వాళ్ళ ఇంట్లో ఉండి వాళ్ళకి టౌన్లోకి వెళ్ళి ఉద్యోగం చేసుకుని మళ్ళీ ఇంటికి వచ్చే పరిస్థితి ఇప్పుడు వస్తుంది. అప్పుడు మనకు అంటారు కదా, ఆటోమేటిక్గా వ్యవసాయం కూడా దాని మూలాన, ఎందుకంటే పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత వాళ్ళు వ్యవసాయం కూడా చేయలేరు. ఉన్న కొంచెం పంటను కూడా అట్లా పొలాలని కూడా సో చేసుకునే పరిస్థితి లేకుండా పోతుంది. ఎందుకంటే యువత ఎవరు కూడా ఉండట్లేదు. సో అది కూడా వదిలేసేస్తున్నారు. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే వాళ్ళ ఇంటి పట్టున ఉన్నప్పుడు వాళ్ళకున్న ఎంతో కొంత కొంచెం పొలంలో వీకెండ్ వెళ్ళి సరదాగా చేసుకుంటారు ఉద్యోగం చేసుకుంటూ. సో రాష్ట్రానికి ఆటోమేటిక్గా అభివృద్ధి అనేది వస్తుంది. వాళ్ళ పొలాలు బాగుపడతాయి, పొలాల్లో పని చేసుకోగలుగుతారు. యాక్చువల్లీ ఉద్యోగ అవకాశాలు మెండుగా ఉంటున్నాయి. ఆ మెగా డిఎస్సి కూడా పెట్టారు కదా బాబు గారు వచ్చాక. ఇవన్నీ కూడా యువతలో ఒక ప్రోత్సాహంగా లాగానే అనిపిస్తుంది. ఎందుకంటే కడప, రాయలసీమ జిల్లాలో ఎప్పుడు కూడా కియా వస్తుందని ఎప్పుడు అనుకోవాలి, అనంతపూర్ లాంటి ప్లేసుల్లో. ఈరోజు ఆ కియా వచ్చిన మూలన డైరెక్ట్గా కానివ్వండి, ఇండైరెక్ట్గా కానివ్వండి కొన్ని వేల మందికి ఉపాధి అనేది వచ్చింది. సో అదేలాగా ఇప్పుడు కూడా మళ్ళీ రాయలసీమ జిల్లాలకు కూడా సో కొన్ని కంపెనీస్ రావటం, కాకినాడ లాంటి ప్లేస్లకు కూడా, వైజాగ్లో మళ్ళీ ఐటీ ఇది కానివ్వండి, ఇలా ప్రతి జిల్లాలకి ఆయన నారా చంద్రబాబు నాయుడు గారు ఇదేంటంటే ఇప్పుడు శ్రీ సిటీ కూడా తీసుకుంటే సత్యవేడి ఆ ప్రాంతంలో పెట్టి, అంటే ప్రతి చోట కూడా డెవలప్మెంట్ అనేది ఉండాలి అనేదంతా ఇప్పుడు 2,63,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించారు. అంటే దీని మూలాన అంటే ఇది వాళ్ళకి ఏంటంటే చదువుకునే యువతకి కూడా ఏంటంటే విదేశాలకు వెళ్ళిపోవాలో అక్కడ వెళ్ళి ఉద్యోగాలకు వెళ్ళాలని లేకుండా అయిపోతుంది. ఎందుకంటే మనకి ఇక్కడే వాళ్ళకి తగ్గ, వాళ్ళ చదువుకు తగ్గ ఉద్యోగాలు అనేది మన రాష్ట్రంలో మన ఇంటి దగ్గర నుంచి వెళ్ళి పని చేసుకోవచ్చు అనే ఒక భరోసా అయితే వచ్చింది కదా.
సో దాని మూలాన యువత అందరూ కూడా ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు. ఇది కాదు, ఇది ఆయన చెప్పినట్టు ఇది ఒక శాంపుల్ లాంటిదే. కాకపోతే బాబు గారు చెప్పినట్టు 20 లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాను కదా చూడండి, తప్పకుండా అది కంప్లీట్ చేస్తారు. ఇది ఏముంది, 5 నెలలకి ఇట్లా చేశారంటే 5 మంత్స్లో, సో తర్వాత పరిస్థితి ఎలా ఉంటుంది అనేది మనకి ఇక్కడ స్పష్టంగా బాబు గారు తీసుకునే ప్రతి అడుగులోనూ ముందు చూపు అనేది రాష్ట్రానికి ఏ రకంగా భావితరాల భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేది ఖచ్చితంగా ఆయన ఆలోచించే చేస్తారు. మనకు ఎగ్జాంపుల్ చాలా ఉన్నాయి. ఆయన ఇన్నేళ్ల రాజకీయ అనుభవంతో చేసే పక్క రాష్ట్రమైన తెలంగాణలో కూడా చూస్తే ఈరోజు అది తెలంగాణ ఒక స్టేట్కి అంతా కూడా పోషిస్తుంది సైబరాబాద్. అలాంటిది ఆంధ్రప్రదేశ్కి ఆయన ముఖ్యమంత్రిగా ఉండి అంటే ఒక కొత్త రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేటప్పుడు ఆ రాష్ట్రంలో ఏవేవి ఎక్కడెక్కడ ఉండాలి అన్నీ ఒకే చోట కూడా డంప్ చేస్తే రాష్ట్రానికి కూడా అంటే అందరికీ ఇప్పుడు నేను చెప్పేది ఒకటి మనకు అనిపిస్తుంది, ఒక ఇంటి దగ్గర నుంచి వెళ్ళి పని చేసుకొని మళ్ళీ వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చేసేయాలి. అందరూ ఒక నగరం అని చెప్పేసి ఆ నగరంలోనే అందరూ డంప్ అయిపోకుండా, సో మొత్తం జిల్లాలో అన్ని జిల్లాల్లో కూడా ఇంపార్టెంట్ అనేది ఉండాలి, ఒక్కొక్క జిల్లా తీసుకుంటే ఒక్కొక్క దానికి అనే విధంగా ఆయన ప్లాన్ చేస్తున్నారు చూడండి. అది ఒక చాలా హ్యాండ్స్ అప్. ఎందుకంటే అలాంటి నిర్ణయం మూలన రాష్ట్రం మొత్తం అభివృద్ధిగా కనపడుతుంది. రాష్ట్రంలో అందరూ కూడా బెనిఫిట్స్ అనేది అన్ని చోట్ల కూడా రియల్ ఎస్టేట్ రంగమే కానివ్వండి, అన్ని చోట్ల ఏదేది జిల్లా దేనికి బెనిఫిట్గా ఉంటుంది, ఏ జిల్లాలో ఏది పెడితే బాగుంటుంది అనేది ఒక క్లియర్ కట్గా ఒక అవగాహన కూడా వచ్చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఎయిర్పోర్ట్ రంగం కూడా ఇప్పుడు అనిపిస్తుంది అంటున్నారు కదా, ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక ఎయిర్పోర్ట్ అనేది ఆంధ్రప్రదేశ్లో డెవలప్మెంట్ చేస్తారు. అంటే ఇప్పుడు గన్నవరం ఉంది, వైజాగ్ ఉంది, సో ఇంకొక చోట కూడా తిరుపతి ఇట్లా ఉంది. కానీ ఇంకా చోట అంటే ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ వచ్చేటట్టుగా కూడా, ఎందుకంటే ఆల్రెడీ ఇన్ని కంపెనీస్ వచ్చేటప్పుడు సో విమాన వ్యవస్థ కూడా డెవలప్ చేయాల్సి వస్తుంది. సో ఆ రకంగా ఇప్పుడు ఇంకొకటి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది పెడుతున్నారని అంటే ఏ రకంగా అభివృద్ధిలోకి ముందుకెళ్తుంది అనేది మనకి ఇక్కడ కనపడుతుంది కదా. చూసినట్లయితే మన చంద్రబాబు గారు సీఎం గా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి కానివ్వండి, మీరు అన్నట్టు పరిశ్రమలు పరిగెత్తుకుంటూ వస్తున్నాయి. మరి చంద్రబాబు గారి కళ దేశంలోనే అమరావతిని టాప్ గా చూపించాలి అనే కళ నెరవేరుతుందంటారా? ఖచ్చితంగా. ఎందుకంటే ఆయన విజనరీ లీడర్ ఒకటి అని అందరూ చెప్తూనే ఉంటారు కదా. సో చెప్పటం కాదు, ఆయన ఆచరణలో పెడతారు. ఇప్పుడు కొంతమంది పబ్లిసిటీ కోసం ఏదో సినిమాల్లో కాదు, ఒక పదం రాయించుకున్నట్టు లీడర్ కాదు ఆయన. సో ఆయన ఆలోచన విధానం ఆ రకంగా ఉంటుంది, ముందు చూపు అట్లా ఆలోచిస్తారు. ఆయన ఏదైతే 2020 అని చెప్పినప్పుడు అందరూ నవ్వారు, 2020 ఏంటి అని అన్నట్టు అన్నారు. ఇప్పుడు 47 చెప్తే కూడా ఇప్పుడు అందరూ యాక్సెప్ట్ చేస్తారు. ఎందుకంటే ఆయన చెప్పింది జరిగింది, ఆల్రెడీ ప్రూవ్డ్ కాబట్టి. కాకపోతే ఈ జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళకి దాని విలువ తెలియదు, అంటే విజన్ అంటే ఏంటనేది తెలియని వాళ్ళు, అట్లాంటి వాళ్ళకి మనం ఇంకా గైడ్ కూడా చేయలేరు, వాళ్ళకి తెలియజెప్పాలని కూడా ప్రయత్నించాల్సిన అవసరం కూడా లేదు. సరే, అది తెలియాల్సింది ఎవరికి? ప్రజలకి, ముఖ్యమంత్రికి. సో ఈ ఇద్దరు ఇది బాగుంది అనుకోండి, తప్పకుండా ఏదైతే 2047 చెప్పారో ఖచ్చితంగా అది సక్సెస్ఫుల్గా జరుగుతుంది. మరి కూటమి ప్రభుత్వం అధికారంలో రావడంతో, చంద్రబాబు గారు సీఎంగా ఉండటంతో ఆంధ్రప్రదేశ్ కి అయితే పరిశ్రమలు పరిగెత్తుకుంటూ వస్తున్నాయి. వీటితో ఉపాధి అవకాశాల కోసం ఎవరైతే యువత వలసలు వెళ్తున్నాయో ఆ వలసలన్నీ కూడా అవుతాయని మేడం చెప్తున్నారు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ మేడం.